ఋషుల జ్ఞానం పవిత్రం, మనము వినాలి. వేదాలన్నీ వాళ్ళు చదివి తెలుసుకొని వేదాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మానవాళికి అందించారు. ఇప్పుడు ఘంటసాల శ్లోకం చెప్తాడు చూడండి, దాంట్లో ఎవరు అయితే ఉత్తమ జ్ఞానులుగా ఉంటారో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంటారో వాళ్ళు చెప్పిందే ప్రమాణమని. ఉన్నతమైనటువంటి స్థితిలో ఆనాడు ఋషులు చెప్పారు. ఆ ఋషులు చెప్పినటువంటి మార్గంలో నడవడమే మన యొక్క తక్షణ కర్తవ్యం. కాబట్టి మనము సృష్టికర్త పరమాత్మ మన చెంతనున్నాడని భ్రమించండి, అంతటా ఉన్నాడు అని చెప్తున్నాం. ప్రతి ఒక్కరూ చెప్తారు, కానీ దేవుడు అనే పదం వచ్చేందుకు ఆ ఊళ్ళో ఉన్నాడు అని పోతారు. దేవత అంటే ఆ ఊళ్ళో ఉండాలని పోతారు. అంతటా ఉండాలంటే ఎవరు వినరు. ఎట్లా ఉన్నాడంటే మనం చేసే పనిలోనే, నీవేం పని అయితే చేస్తావో లోకానికి మంచి జరిగే పని, ఆ పనిలోనే దైవం ఉండాలి. చెడు చేసే పని ఏది చేస్తావో ఆ పనిలో దైవం ఉండదు. ఇది తెలుసుకొని నిత్యము దర్శించమనే ఆ యొక్క శ్లోకాల్లో ఇందాక చెప్పారు. సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అరేన ప్రసవిష్యద్వ ఏషవో అస్తిష్ట కామదుస్తు. యజ్ఞముతో సహా ప్రజలను సృష్టించాను. అయినా ప్రజలారా, యజ్ఞంతో సహా సృష్టించాను. ఈ యజ్ఞాన్ని మీరు చెయ్యండి, ఇది మీ కోరికలను తీరుస్తుంది. ఇది మీకు కామధేను వంటిది. ఇది తప్ప మీ కోరికలను ఏది తీర్చలేదు. దీని ద్వారా ఎంతైనా సంపాదించుకోవచ్చు, మీ కోరికలు తీర్చుకోవచ్చు అని. యజ్ఞో భువనస్య నాభికి అనగా యజ్ఞము ఈ లోకాలన్నిటికీ నాభి స్థానంలో ఉన్నాయి. అందుకే భగవంతుడు నిత్యము సూర్యుని యజ్ఞము మండిస్తూ ప్రాణికోటిని బ్రతికిస్తున్నాడు. సూర్యుడు లేకపోతే ఏ ప్రాణైనా బ్రతుకుతుందా? మీ ఇష్టం వచ్చిన సైంటిస్టులను అడగండి. సూర్యుడు లేకపోతే ఒక ప్రాణి బతకదు. వర్షం లేదు, గాలి లేదు, మరి ఏ విధమైనటువంటి వాతావరణం ప్రకృతే లేదు. అటువంటి యజ్ఞము నిత్యము భగవంతుడు మండిస్తున్నాడు. అందుకే మనం బ్రతుకుతున్నాం. అయితే మన వంతుకు, మన కర్తవ్యానికి ఈ చిన్న యజ్ఞమును చేయుట ఇది మన బాధ్యత. మనము అల్పజ్ఞులం కాబట్టి, మనము పెద్ద చేయలేము కాబట్టి ఇది మీ కర్తవ్యము. మీరు తిని మీరు బ్రతుకుతున్నందుకు మీకు చేయవలసిన కర్తవ్యం ఇది. యజ్ఞశిష్టాశిర సంతో ముఖ్యంతే సర్వకిల్బిషై పాపాయే పచంతి ఆత్మకారణాత్ అని. అంటే మనము యజ్ఞము చేసి అందులో వేసిన తర్వాత మిగిలినటువంటి శేషము ఆ ఒక ప్రసాదం అంటాం చూడి, అది తిని జీవించే వాళ్లకు పాపాలన్నీ పోతాయి. తద్వారా ఉన్నత మార్గంలోకి, పుణ్య మార్గంలోకి పోతారు అని దీని భావం. కాకపోతే యజ్ఞము చేయకుండా తిని బ్రతికేవాడు దొంగ.